హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్లో భాగంగా వేదిక్ కాన్సెప్ట్స్ని మనం వీడియోలుగా చేస్తూ ఉన్నాం. అందులో ఈరోజు మ్యాజిక్ స్క్వేర్స్ గురించి మా టాపిక్ని మన ముందుకు తెచ్చాను. ఇది మ్యాజిక్ స్క్వేర్స్ అంటే చాలా సరదాగా ఉంటాయి పిల్లలందరికీ కూడా. అందుకు వీటిని ఎలా చేయాలనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మ్యాజిక్ స్క్వేర్ 4x4 4 గళ్ళు అడ్డు 4 గళ్ళు నిలువు గీసుకుని ఇటు కూడిన మనకి ఒకే నెంబరు వచ్చే విధంగా మనం తయారు చేసుకుంటాం. ఇందులో 4x4 గళ్ళు నింపడం ద్వారా ఒకే విధమైనటువంటి నెంబరు మనకు వచ్చే విధంగా మనం తయారు చేసుకుంటాం ఈ గళ్ళని. ఇక్కడ 4x4 తయారు చేయడానికి మ్యాజిక్ స్క్వేర్ని ఇందులో ఉపయోగించాల్సింది ఎలా చేయాలనేది ఒకసారి, ఇది మనం కోరుకున్నటువంటి నెంబరు, మనం కోరిన నెంబర్ ఇందులో 22 నుంచి 99 వరకు మీరు ఏది కోరినా అది టోటల్ వచ్చేలాగా మనం దీన్ని తయారు చేయొచ్చు, సెట్ చేయొచ్చు. ఓకే, అది అంటే నీకు నచ్చిన నెంబర్ ఒకటి చెప్పండి, చెప్తే ఆ టోటల్ వచ్చేలాగా మనం ఇందులో నెంబర్స్ని మనం అడ్జస్ట్ చేసి టోటల్ మనం కోరిన నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ మా కోరిన నెంబరు మనం ఏమనుకుందామంటే ఏదో 55 కావాలనుకుంటాం. అంటే టోటల్ ఎటు కూడిన అడ్డు కానీ నిలువు కానీ క్రాస్ కానీ ఎటు కూడినా మనకు 55 రావాలి. 55 రావాలి అంటే మనకు కావాల్సినటువంటి ఎలా వేయాలనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ 55 ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను. తర్వాత అది ఎలా వచ్చిందో అనేది ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. మీరు కొంచెం శ్రద్ధగా నేర్చుకోండి. ఇప్పుడు నిలువులో ఫస్ట్ నిలువులో అడుగు భాగాన్ని 5 4 అంటే 9 రెండు కలిపితే 9 వచ్చే విధంగా 5 4 రాసుకుంటాం. రెండో నిలువు వరుసలో పైన 1 8, మూడో నిలువు వరుసలో 3 6, నాలుగో నిలువు వరుసలో పైన 7 2 వేసుకున్నాం. ఇంక ఈ కార్నర్లో 9, తర్వాత 10, తర్వాత 11 వేసాను, 12. అలాగే మిగతా గళ్ళని కూడా మనం నింపుతాం. ఇక్కడ ఇదంతా కూడా మెంటల్గా చేస్తూ ఉంటాం. అది ఎలాగనేది ఇక్కడ వివరిస్తాను. మామూలుగా నెంబర్లు వేస్తున్నాను అంతే నేను. ఈ నెంబర్లను మీరు కూడుకుంటే మనకి 55 రావాలి. ఒకసారి కూడి చూద్దాం. ఇవి చూస్తే 35 11 46 ప్లస్ 9 వచ్చింది 55. అలాగే 9 19 36 కలుపుకుంటే 55 వస్తూ ఉంది నిలువుగా. అలాగే 12 + 4 16 12 34 ఇక్కడ 46 + 9 55 అయింది. అలాగే 7 + 2 9, అలాగే 37 + 9 అన్నీ కలిపితే 55 వస్తుంది. ఇప్పుడు అడ్డంగా కూడుకున్నా కూడా మీకు 55 వస్తూ ఉంది ప్రతి రోని కూడా. ఇక్కడ 15 18 అలాగే 37 కలుపుకుంటే 55. అలాగే ఇది ఇవి కూడా 36 44 అలాగే 55. అలాగే టాప్ రో కూడా మనకి 55 వస్తూ ఉంది. ఈ విధంగా అడ్డు కానీ నిలువు కానీ ఒకేలాగా వచ్చింది. ఇంకా క్రాస్ వైజ్ క్రాస్ కూడితే కూడా మనకు 55 వస్తూ ఉంది. ఇటు కూడినా ఇలా కూడినా కూడా 55 వస్తూ ఉంది మనకి. ఈ విధంగా మనకు కోరిన నెంబర్ని మనం ఈ టోటల్గా రప్పించవచ్చు. దానికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని ఇప్పుడు మనం వివరిస్తాం. ఒకసారి శ్రద్ధగా దాని మీద దృష్టి పెడితే ఏ నెంబర్కైనా ఒకే విధమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది ఇందులో. అది ఎలా చేయాలనేది ఒకసారి వినడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకసారి ఆ ట్రిక్ చెప్తారు. 22 నుంచి 99 వరకు ఉన్న నెంబర్స్లో మీకు నచ్చిన నెంబర్ ఒక దాన్ని కోరుకోండి. 36 కోరుకున్నాం. 36 కోరినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చెప్పాను. అంటే మనకి 9 అనేది బేస్ నెంబర్గా తీసుకుంటాం. 9కి ఇక్కడ 5 + 4 9 కాబట్టి
5 + 4 అనేది ఒక లైన్లో వేసుకుంటాం నిలువుగా. ఇప్పుడు 9 + 4 సారీ 5 + 4 అనేది 9 వచ్చింది కాబట్టి 9కి డబల్ చేస్తే 18. అంటే 18 అంటే 8 డిజిట్స్ని పై నిలువు వరుసలో రెండో నిలువు వరుసలో పై గళ్ళలో వేసుకోవాలి. ఓకే, అంటే 9కి డబుల్ చేస్తే 18 అంటే 18. 18కి డబల్ చేస్తే మనకి 36 అంటే 3,6. ఒక దాంట్లో 3 ఒక దాంట్లో 6 వేసాం. ఇక 36ని డబల్ చేస్తే 72. ఈ మొత్తం మీద ఏ రెండు కలిపినా 9 వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ చేద్దాం. చివరి కార్నర్లో 9 వేయండి. కార్నర్ గళ్ళలో 9. నెక్స్ట్ నెంబర్ 10. నెక్స్ట్ నెంబర్ ఎక్కడ వేయాలంటే రెండో దాంట్లో వేయాలి, రెండో అడ్డు వరుసలో. తర్వాత 11, తర్వాత 12. అలాగా కింద నుంచి పైకి అడ్డు వరుసలు నింపుకుంటూ వెళ్ళాలి. ఇక మనకు ఫస్ట్ లైన్లో ఒకసారి ఉన్న 3 నెంబర్ని కూడితే మీరు వేసిన ప్రకారంగా దేనికైనా 20 వస్తుంది. 20 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన రో టోటల్ 36 కావాలి. కాబట్టి ఇంకెంత కావాలి అనుకుంటే 36లోంచి 20 తీసేసుకుంటే 16 వచ్చింది. ఇదంతా మెంటల్గా క్యాలిక్యులేషన్ చేసుకొని అక్కడ వేసుకుంటే 16 తర్వాత 17 తర్వాత 18. ఇంకా లాస్ట్న ఒక్క గడి మిగిలింది. ఆ గడిలో మాత్రం 16కి ఒకటి తగ్గించి వేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ గడిలో 16, దానికి ఒకటి తగ్గించి వేయాలి. అప్పుడు టోటల్ చూసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. మనకు కావాల్సింది 36 వచ్చేది చూడండి. ఇక్కడ 16, 20ని 36. అలాగే మిగతా ఏ రో కూడిన నిలువు వరుస కూడిన ఏది చేసినా మనకి అదే విధంగా వస్తుంది. వేసేటప్పుడు మాత్రం ఒక వరుసని పాటించండి. లాస్ట్ మాత్రం ఒకటి 16కి ఒకటి తగ్గించి వేయాలి. అంటే ఫస్ట్ గడిలో వేసిన నెంబర్కి ఒకటి తగ్గించి వేయాలి. ఇది జాగ్రత్త. ఇప్పుడు ఈ రెండో అడ్డు వరుసను కూడితే మనకి 36 వచ్చింది చూడండి. మూడవది కూడా అలాగే, నాలుగవది కూడినా మీకు అదేవిధంగా 36 వస్తుంది. ఒకసారి పరిశీలించి చేసుకుంటే. అలాగే క్రాస్ కూడేటప్పటికి కూడా మీకు 36 వస్తుంది చూడండి ఒకసారి. అలాగే నిలువు వరుస 7 + 2 9 + 9 18 + 18 36. అట్లానా ఇక్కడ 17 22 27 అలా కూడుకుంటే మీకు టోటల్ 36 అనేది లభిస్తూ ఉంది. ఒకసారి పరిశీలించండి మీరందరూ కూడా. ఈ విధంగా క్రాస్ వైజ్ కూడినప్పటికీ కూడా మనకి వచ్చే ఆన్సర్ వచ్చి 36 వస్తుంది. ఈ విధంగా మీరు ఏ నెంబర్ కావలసిన ఇదే ప్యాటర్న్ ఉపయోగించుకుని చక్కగా మీరు అందరి ముందు ప్రదర్శించవచ్చు, ఆశ్చర్యాన్ని గురి చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.